హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు క్యూఎన్క్యూ ఎగ్జామ్స్. ఈరోజు నా పేరు సోమేశ్వర్. ఈరోజు మనం చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మంచి వెయిటేజ్ ఉండేటువంటి సబ్జెక్ట్ అయిన కంప్యూటర్ నాలెడ్జ్ కోర్స్ నుండి ఇంట్రడక్షన్ క్లాస్ని మనం డిస్కస్ చేద్దాం. బిఫోర్ వి గో ఇన్ టు ద సెషన్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు క్యూఎన్క్యూ ఎగ్జామ్స్. లెట్స్ స్టార్ట్ ద సెషన్. సో వాట్ ఈస్ అ కంప్యూటర్? కంప్యూటర్ అంటే ఏంటి అనగా, కంప్యూటర్ ఈజ్ ఏ అడ్వాన్స్డ్ ఎలక్ట్రానిక్ డివైస్ దట్ టేక్స్ raw data as a input, processes the instructions, processes it under the control of a set of an instructions, processes the instructions and produces the meaningful output, meaningful results is for and save it for future use. సో కంప్యూటర్ అంటే ఏంటి అంటే, ఏదైతే మనకు రా డేటాని తీసుకుంటుందో దాన్ని రా డేటా నుండి సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ని ప్రాసెస్ చేసి ఒక అవుట్పుట్, మీనింగ్ఫుల్ అవుట్పుట్ని జనరేట్ చేస్తుందో ఎలక్ట్రానిక్ డివైస్ అనేది, దాన్ని మనం కంప్యూటర్ అని అంటాము. ఓకే, సో నెక్స్ట్కి వెళ్తే, కంప్యూటర్ ఎగ్జాంపుల్స్ మీరు అనుకోవచ్చు, ల్యాప్టాప్ అయి ఉండొచ్చు, స్మార్ట్ ఫోన్స్ అయి ఉండొచ్చు, ఏటీఎంస్ అయి ఉండొచ్చు, అలా చాలా ఉంటాయి. అవన్నీ కూడా ఒక కంప్యూటర్ ఫార్మాట్ ఆఫ్ కంప్యూటర్ లాగానే మనం కన్సిడర్ చేస్తాం. సో నెక్స్ట్ కీ ఫీచర్స్. ఫీచర్స్ ఏంటి? సో యాక్చువల్గా కంప్యూటర్కి, ఒక పర్సన్కి, ఒక మనిషికి, ఒక కంప్యూటర్కి మధ్యలో కీ డిఫరెన్సెస్ ఏమొస్తాయి? సో వై కంప్యూటర్ మోర్ అంటే ఎక్కడ ఒక కంప్యూటర్ అనేది ఒక హ్యూమన్ కన్నా అవుట్ పర్ఫార్మ్ చేస్తుంది. సో అవి ఫీచర్స్ ఆఫ్ అ కంప్యూటర్, ఆర్ సమ్ టైమ్స్ ఒక ఎగ్జామ్స్ లో క్యారెక్టరిస్టిక్స్ అని కూడా అడగొచ్చు. సో వాట్ ఆర్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ అ కంప్యూటర్, ఆర్ విచ్ ఆర్ ద ఆప్షన్స్ నాట్ ఎ క్యారెక్టరిస్టిక్ ఆఫ్ అ కంప్యూటర్ అని కూడా అడగొచ్చు. సో దానికోసం ఇవన్నీ మీరు గుర్తుపెట్టుకోవాలి. సో స్పీడ్, సో కంపారిటివ్లీ ఒక పర్సన్ అని ఉన్నాడు అనుకోండి, ఒక పర్సన్ ఒక టాస్క్ అనేది, ఒక పనిని 1 సెకండ్లో చేస్తే, ఒక కంప్యూటర్ అనేది దాన్ని 100 అంటే 1000 టైమ్స్ ఫాస్ట్గా చేస్తుంది. సో అది స్పీడ్ అనేది ఒక క్యారెక్టరిస్టిక్స్. యాక్యురసీ, సో ఇప్పుడు 10+10 అనేది ఒక పని చేయాలి అంటే, అడిషన్ అనేది ఒక టాస్క్ అవుతే, యాక్యురసీ అనేది ఇందులో కంప్యూటర్ ఎవ్రీ టైమ్ ఇది 10+10 అని అంటే, సో 10+10 అనేది 10+10 కంప్యూటర్ అనేది ఎవ్రీ టైం 20 ప్రొడ్యూస్ చేస్తుంది. బట్ ఒక హ్యూమన్ అంటే మేబీ అతను ఒక కాన్షియస్లో లేకపోవడం వల్ల, వెరీ చూడని మిస్టేక్ వల్లనో, సో దేర్ ఈస్ అ ప్రాబిలిటీ అది ఒక 100 అని రాసేందుకు ఛాన్సెస్ ఉండొచ్చు. బట్ ఒక కంప్యూటర్ అనేది ఎవ్రీ టైం 20 అని మాత్రమే ఇస్తుంది. అది యాక్యురసీ కింద వస్తుంది. డెలివర్స్ హై ప్రిసైజ్ ఎర్రర్ ఫ్రీ రిజల్ట్స్ కన్సిస్టెన్స్లీ బేస్డ్ ఆన్ ద ఇన్పుట్. మనం ఇచ్చే ఇన్పుట్ ని బట్టే మనకి ఇది అవుట్పుట్ ఇస్తుంది. డెలిజెన్స్ అంటే ఏంటి? పర్ఫార్మ్స్ లాంగ్ కాంప్లెక్స్ టాస్క్ కంటిన్యూస్లీ వితౌట్ ఎనీ ఫెటీగ్ అండ్ డ్రాప్ ఇన్ స్పీడ్. ఫెటీగ్ అంటే అలసిపోవడం, అలసత్వం. అంటే మనము ఏదైనా ఒక పనిని, ఒక హ్యూమన్ ఉన్నాడు అనుకోండి, ఆ హ్యూమన్ ఆ పనిని కేవలం 8 గంటల వరకు చేయగలుగుతాడు. సో మాక్సిమం ఒక రోజు వర్క్ చేయగలుగుతాడు. సో కానీ ఒక టైం తర్వాత తనకి రెస్ట్ కావాలి, స్లీప్ కోసం కావచ్చు, ఫుడ్ కోసం కావచ్చు. ఇవన్నీ బ్రేక్స్ ఉంటాయి, కామన్ బ్రేక్స్ తీసుకొని దాన్ని వర్క్ చేయగలుగుతారు. బట్ ఒక కంప్యూటర్ అనేది వాటికి ఇవన్నీ ఏం అవసరం లేదు. సో అది అలసిపోదు అండ్ సేమ్ స్పీడ్, వితౌట్ ఎనీ డ్రాప్ ఇన్ స్పీడ్. అంటే ఫస్ట్ మూమెంట్లో ఎంత స్పీడ్తో అదైతే ప్రాసెస్ చేస్తుందో అదే స్పీడ్లో, అంతే యాక్యురసీతో ఇది అవుట్పుట్ డెలివర్ చేయగలుగుతుంది. దాన్ని డెలిజెన్స్ అని అంటారు. ఓకే, నెక్స్ట్ పార్ట్ వర్సటాలిటీ. హ్యాండిల్స్ మల్టిపుల్ డైవర్స్ ఆపరేషన్స్ అండ్ కాంప్లెక్స్ అప్లికేషన్స్ సైమల్టేనియస్లీ. అంటే సో ఇప్పుడు ఒక పర్సన్ ఉన్నాడు అనుకోండి, పర్సన్లో కూడా మనకు ప్లంబర్ అని ఉంటాడు, కార్పెంటర్ అని ఉంటారు, డ్రైవర్ అని ఉంటాడు, ఇంజనీర్ అని ఉంటారు. సో మల్టిపుల్ స్పెసిఫిక్ రోల్స్ అనేది డిఫైన్ చేసి ఉంటారు. కానీ
ఇక్కడ ఇప్పుడు ఒక ఇంజనీర్ వచ్చి ఒక ప్లంబర్ వర్క్ మేబీ తనకు కొంచెం ఇబ్బంది పడవచ్చు. సో ఇక్కడ కంప్యూటర్ అనేది మనకి ఏ ఇన్స్ట్రక్షన్ మనం ప్రాపర్గా ఇస్తామో ఆ ఇన్స్ట్రక్షన్ని చేసేసి. సో ఇట్ ఈస్ మల్టిపుల్ డైవర్స్ ఆపరేషన్స్. మనం మల్టిపుల్ డైవర్స్ ఆపరేషన్ ఇచ్చేస్తే అది మల్టిపుల్ అవుట్పుట్ని ప్రొడ్యూస్ చేయగలుగుతుంది. సో ఇట్ ఈస్ వర్సటైల్. ఇట్ హ్యాస్ ద స్టోరేజ్. సో ఇప్పుడు ఒక మనిషి ఉన్నాడు అనుకోండి, ఆ మనిషి అనేది ఒక లెవెల్ వరకు మాత్రమే గుర్తుపెట్టుకోగలుగుతాడు అండ్ ఒక లెవెల్ వరకు మాత్రమే దాన్ని రీకాల్ చేయగలుగుతాడు. ఆ లిమిటేషన్ ఉంటుంది. కానీ కంప్యూటర్స్కి ఆ లిమిటేషన్ ఉండదు. ఇట్ హోల్డ్స్ వాస్ట్ అమౌంట్ ఆఫ్ క్రిటికల్ డేటా ఫర్ ఇన్స్టాంట్, రిలయబుల్ అండ్ లాంగ్ టర్మ్ రిట్రీవల్. సో లార్జ్ అంటే ఎక్కువ అమౌంట్ ఆఫ్ డేటాని కూడా కంప్యూటర్ అనేది స్టోర్ చేసుకోగలుగుతుంది. రిలయబుల్ అండ్ ఇన్స్టాంట్గా రిట్రీవ్ కూడా చేసుకోవాలి. అంటే ఏదైతే డేటా ఉందో అదే ఎవ్రీ టైం రిట్రీవ్ చేస్తుంది అండ్ అంతే స్పీడ్తో రిట్రీవ్ చేస్తుంది. ప్లగ్ అండ్ ప్లే. సో కంప్యూటర్లో డిఫరెంట్ పార్ట్స్ ఉంటాయి. సాఫ్ట్వేర్ పార్ట్స్ ఉంటాయి, సాఫ్ట్వేర్ కంపోనెంట్స్ ఉండొచ్చు, హార్డ్వేర్ కంపోనెంట్స్ ఉండొచ్చు. లైక్ హార్డ్వేర్కి వచ్చేస్తే మనకు CPU, మానిటర్ ఉండొచ్చు, కీబోర్డ్స్ ఉండొచ్చు. సో ఇవన్నీ కూడా ప్లగ్ అండ్ ప్లే. మనం పెట్టేస్తాము, వర్క్ అవుతాయి. సో దానికి ఎక్స్టర్నల్గా మనం ఇంకేం ఎక్స్ట్రా వర్క్ చేయాల్సిన అవసరం లేదు. సో పుట్ ఇట్ అండ్ యూజ్ ఇట్. సో అంతే సింపుల్గా ఇవి ప్లగ్ అండ్ ప్లే లాగా ఉంటాయి. సో ఇప్పుడు మీకు ఒక ఎగ్జాంపుల్, ఒక క్వశ్చన్ అడగవచ్చు. Which are the okay. సో ఇప్పుడు మేబీ ఒక శాంపుల్ క్వశ్చన్ అనుకుందాం. సో శాంపుల్ క్వశ్చన్ వచ్చేసి వాట్ ఆర్ ద which of the following is not a characteristic of computer? అంటే మేబీ లైక్ ఆప్షన్ ఏ స్పీడ్, ఆప్షన్ బి accuracy, option C decision making, and option D some versatility. అంటే ఇక్కడ ఏమడుగుతున్నా అంటే మనకు కంప్యూటర్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ లో ఈ బిలో ఇచ్చిన ఆప్షన్స్ లో ఏది కంప్యూటర్ యొక్క క్యారెక్టరిస్టిక్ కాదు అని అడుగుతుంది. సో మనకు స్పీడ్, వర్సటైలిటీ, యాక్యురసీ, స్టోరేజ్, డిలిజెన్స్ అండ్ ప్లగ్ అండ్ ప్లే ఇవి క్యారెక్టరిస్టిక్స్. సో ఇవి కాకుండా రిమైనింగ్ ఏ ఆప్షన్ ఉన్నా అవన్నీ మనం టిక్ చేసుకోవచ్చు. లైక్ డెసిషన్ మేకింగ్ ఇస్ నాట్ ఎ క్యారెక్టరిస్టిక్ ఆఫ్ కంప్యూటర్. సో కంప్యూటర్ ఆల్వేస్ వర్క్స్ అండర్ ద గైడెన్స్ ఆఫ్ అ హ్యూమన్. అంటే కంప్యూటర్కి అది తనంతట తను వర్క్ చేసుకోలేదు. తనకు ఒక పర్సన్ చెప్పాలి ఏం చేయాలి, ఎలా చేయాలి అని. అలా చెప్పినప్పుడు ఆ కంప్యూటర్ వర్క్ చేస్తుంది. సో డెసిషన్ మేకింగ్ ఈజ్ నాట్ ఎ క్యారెక్టరిస్టిక్ ఆఫ్ ఎ కంప్యూటర్. నెక్స్ట్ పార్ట్ ఈజ్ ఆన్ so next part is on generation of computers. So okay సో ఇప్పుడు జనరేషన్ ఆఫ్ కంప్యూటర్స్. ఈరోజు మనం ఏదైతే కంప్యూటర్స్ చూస్తున్నామో ఆ కంప్యూటర్స్లో మనకు మల్టిపుల్ మనం చూస్తున్నాం. కంప్యూటర్ స్మార్ట్ ఫోన్ చూస్తున్నాము, ల్యాప్టాప్ చూస్తున్నాము, అండ్ ATMs, AVTMs ఇవన్నీ చూస్తున్నాం. ఇవన్నీ కూడా ఈ రోజు వరకు రావడానికి అందులో చాలా జనరేషన్స్ ఉన్నాయి. లైక్ ఫ్రమ్ జనరేషన్ 1 to జనరేషన్ 5. ఈ జనరేషన్స్ లో ఒక్కొక్క దాంట్లో ఏమేం జరిగింది, ఎలా ఇవల్యూషన్ అనేది అయ్యింది, వాటి యొక్క ప్రోస్ ఏంటి, అంటే దాంట్లో ఉన్న మంచి ఏంటి, చెడు అంటే ఏదైతే ఇబ్బందులు ఉన్నాయో, ఏదైతే అది చాలా బెటర్ గా ఉండేదో, ఇవన్నీ ప్రాస్ అండ్ కాన్స్ ఏంటి, ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేద్దాం. పాయింట్ ఫ్రమ్ జనరేషన్ 1 to జనరేషన్ 5. సో ఫస్ట్ జనరేషన్ వచ్చేసి ఇవి 1945 నుంచి 1959 అంటే 1946 నుంచి 1959 మధ్యలో ఈ ఫస్ట్ జనరేషన్ ఆఫ్ కంప్యూటర్స్ ని వాడడం జరిగింది. ఇవి మేజర్లీ
వాక్యూమ్ ట్యూబ్స్ యూజ్ చేసుకొని, ఇక్కడ ఈ టెక్నాలజీ అనేది వాక్యూమ్ ట్యూబ్స్ టెక్నాలజీ యూజ్ చేసుకొని ఈ కంప్యూటర్స్ ని డెవలప్ చేయడం జరిగింది. ఇవి వాక్యూమ్ ట్యూబ్స్ యూజ్ చేసుకుంటే. సో అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఇక్కడ కంప్యూటర్ ఏదైతే ఉందో బైనరీ సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ని ఎగ్జిక్యూట్ చేస్తారు. అంటే బైనరీ అంటే ఏంటబ్బా అంటే 0 and 1. సో 0 లేదా 1 ని మాత్రమే ఇది ఎగ్జిక్యూట్ చేయగలుగుతుంది. సో అలా ఎగ్జిక్యూట్ చేసే ఇన్స్ట్రక్షన్స్ ని బైనరీ అంటారు. సో ఇక్కడ వాక్యూమ్ ట్యూబ్స్ లో మనం 0 and 1 ని ప్రాసెస్ చేస్తుండే. సో ఇక్కడ టెక్నాలజీ వాక్యూమ్ ట్యూబ్స్ అండ్ ఫర్ స్టోరింగ్ మ్యాగ్నెటిక్ డ్రమ్స్. సో ఇప్పుడు మనం ప్రీవియస్ స్లైడ్ లో స్టోరేజ్ అని డిస్కస్ చేసాం కదా. సో ఆ స్టోరేజ్ కోసం మనం మ్యాగ్నెటిక్ డ్రమ్స్ యూస్ చేస్తుండే. మెషిన్ బైనరీ లాంగ్వేజ్ ఏంటి? సో ఇప్పుడు మనం అన్నాం కదా, మనం వీ హ్యావ్ టు గివ్ ద ఇన్స్ట్రక్షన్స్ టు ద కంప్యూటర్. సో కంప్యూటర్కి ఇన్స్ట్రక్షన్ ఇవ్వాలి, బట్ అది ఏ ఫార్మాట్లో ఇవ్వాలి, ఎలా అర్థమవుతుంది అనేది మెషిన్ లెర్నింగ్, మెషిన్ బైనరీ, మెషిన్ లాంగ్వేజ్ అనేది చూసాం. సో లాంగ్వేజ్ ఏంటి? సో లాంగ్వేజ్ అనేది మెషిన్ బైనరీ విచ్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ 0s and 1s. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ వాంట్ టు యాడ్ 1 + 2, మనం ఒక హ్యూమన్ రీడబుల్ ఫార్మాట్ లో మనం 1 + 2 అని అంటాము, కానీ ఒక మెషిన్ రీడబుల్ ఫార్మాట్ లో అది 0 1 0 1 0 ఒక హెక్సా ఫార్మాట్ లో ఉంటుంది, ప్లస్ 0 1 0 1 0 0 సంథింగ్ అనేది ఒక హెక్సా డిజిట్ ఫార్మాట్ లో ఉంటుంది. ఇవి రెండింటిని మనం యాడ్ చేస్తే మనకు వచ్చే అవుట్పుట్ ఈస్ సమ్ 3. సో అలా ఒక ఇన్స్ట్రక్షన్ మనం రాస్తాము. స్పీడ్ ఏంటి? స్పీడ్ ఇస్ ద మిల్లీ సెకండ్స్. సో మిల్లీ సెకండ్స్ అనేది 10 to the power of -3 in of second. సో 10 అంటే 0.001 seconds లో ఈ ఫస్ట్ జనరేషన్ ఆఫ్ కంప్యూటర్స్ అనేది మనకు ప్రాసెస్ చేయడం అంత స్పీడ్ లో వర్క్ అవుతుండే. సో దీనికి ఏంటంటే మ్యాసివ్ స్కేల్ అండ్ ఫిజికల్ సైంటిఫిక్ రీసెర్చ్. సో ఇవి చాలా బల్క్ ఉంటుండే. అంటే ఇప్పుడు ఒక రూమ్ సైజ్ లో ఒక చిన్న కంప్యూటర్ ఉంటుండే. అంటే ఈ రోజు మనం ఏదైతే ఒక చిన్న క్యాలిక్యులేటర్ చూస్తే చాలా చిన్న ఉంటుంది, అది అప్పుడు ఒక రూమ్ సైజ్ లో ఉంటుండే ఒక చిన్న క్యాలిక్యులేటర్ అనేది. సో అంత పెద్ద బల్క్ సైజ్ లో ఉంటుండే. బెస్ట్ ఎగ్జాంపుల్ ఈస్ ENIAC అంటే సో ఇది ఫస్ట్ ఎలక్ట్రానిక్ కంప్యూటర్. సో దీని యొక్క అబ్రివేషన్ ఏంటి? ENIAC అబ్రివేషన్ ఏంటబ్బా అంటే ENIAC UNIVAC IBM 701 are the best examples for first generation of computers. మీకు అడగొచ్చు, what are the first generation of computers? List from the options, or maybe what are the first electronic computer or something అలా అడగొచ్చు. సో అందులో అడగొచ్చు. సో అందులో ఈ ENIAC అంటే ఏంటంటే ఎలక్ట్రానికల్ న్యూమరికల్ ఇన్స్ట్రక్షన్ అండ్ కంప్యూటర్. సో యూనివాక్ అబ్రివేషన్ కూడా అడగవచ్చు. యూనివాక్ అంటే ఏంటి? యూనివర్సల్ ఆటోమేటిక్ కంప్యూటర్. సో యూనివర్సల్ ఆటోమేటిక్ కంప్యూటర్. ఓకే, మళ్ళీ చెప్తున్నా, ENIAC అబ్రివేషన్ ఏంటంటే ఎలక్ట్రానిక్ న్యూమరికల్ ఇన్స్ట్రక్షన్ అండ్ కంప్యూటర్, సెకండ్ జనరేషన్ ఆఫ్ కంప్యూటర్. సో ఇప్పుడు మనం ఫస్ట్ జనరేషన్ నుంచి సెకండ్ జనరేషన్ కి మూవ్ అయ్యాము. దీని యొక్క టైం పీరియడ్ ఏంటంటే 1959 నుంచి 1965. అంటే ద సెకండ్ జనరేషన్ ఆఫ్ కంప్యూటర్స్ happened between 1959 to 1965. And the major technology the second generation computers were built on are using the transistors. అంటే ట్రాన్సిస్టర్స్ యూజ్ చేసుకొని ఈ సెకండ్ జనరేషన్ కంప్యూటర్స్ అనేది బిల్డ్ చేయడం జరిగింది. ఇక్కడ మేజర్గా టెక్నాలజీ ఏంటంటే ట్రాన్సిస్టర్స్ ఫర్ ప్రాసెసింగ్ ద ఇన్స్ట్రక్షన్, మ్యాగ్నెటిక్ కోడ్స్ ఫర్ స్టోరింగ్ ద డేటా, అసెంబ్లీ లాంగ్వేజ్ ఫర్ గివింగ్ ద ఇన్స్ట్రక్షన్స్ అండ్ OS టు ఎగ్జిక్యూట్ ద ఇన్స్ట్రక్షన్స్. అండ్ సో ఇక్కడ అసెంబ్లీ లాంగ్వేజ్, ఇప్పుడు మనం కొత్తగా అసెంబ్లీ లాంగ్వేజ్ చూస్తాం. ఇక్కడ మెషిన్ బైనరీ అని చూస్తాం, ఇక్కడ అసెంబ్లీ లాంగ్వేజ్. నెక్స్ట్ జనరేషన్కి వచ్చేవరకు అసెంబ్లీ లాంగ్వేజ్ అని వచ్చింది. అసెంబ్లీ లాంగ్వేజ్ ఏంటంటే ఒక హ్యూమన్ అనేది మనం న్యాచురల్ లాంగ్వేజ్ లో మాట్లాడతాము, బట్ మెషిన్ కి అనేది 0 and 1, ఒక హార్డ్వేర్ కి 0 and 1 మాత్రమే అర్థమవుతాయి. సో ఈ రెండింటిని మనము మధ్యలో అంటే ఇన్ బిట్వీన్, లైక్ విచ్ ఇస్ నాట్ మోర్ ఆఫ్ అ హ్యూమన్ ఫార్మాట్ ఆఫ్ లాంగ్వేజ్ అండ్ నాట్ ఆఫ్ అ మెషిన్ లైన్ ఆఫ్ మెషిన్ కైండ్ ఆఫ్ మెషిన్ అండర్స్టాండబుల్ ఫార్మాట్. సో ఈ రెండింటి మధ్యలోకి వచ్చేసి అసెంబ్లీ లాంగ్వేజ్ అని వస్తుంది. సంథింగ్ లైక్ యాడ్ 1 2 అనేది మనకు ఒక మెషిన్ కి ఈజీ అవుతుంది, ఒక హ్యూమన్ కి ఈజీ అవుతుంది. సో అలాంటి లాంగ్వేజ్ ని మనం అసెంబ్లీ లెవెల్ లాంగ్వేజ్ అని అంటాము.
సో ఇక్కడ ఇంట్రడ్యూస్డ్ ఇది అసెంబ్లీ లాంగ్వేజ్ లో యూజ్ చేస్తుండే. సో దిస్ ఇస్ ద సెకండ్ జనరేషన్ లాంగ్వేజ్. సో ఇక్కడికి వచ్చే సెకండ్ జనరేషన్ ఆఫ్ కంప్యూటర్స్ తో పాటు సెకండ్ జనరేషన్ ఆఫ్ లాంగ్వేజ్ కూడా వచ్చేసింది. ఇంట్రడ్యూస్డ్ బ్యాచ్ ప్రాసెసింగ్. సో ఇక్కడ ఈ ఫస్ట్ జనరేషన్ లో ఏదైతే ఉందో మనము ఓన్లీ ఫ్యూ అంటే ఓన్లీ సర్టెన్ సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ సీక్వెన్షియల్ గా మనం ప్రాసెస్ చేస్తూ ఉండే. బట్ ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చే వరకే మనకు బ్యాచ్ ప్రాసెసింగ్ కూడా అచీవ్ చేయగలిగాము. ఇక్కడ బ్యాచ్ అంటే గ్రూప్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్ అనేది మనం బ్యాచ్ వైజ్ లో ప్రాసెస్ చేయగలం. ఇవి స్మాలర్ ఉంటుండే అండ్ మోర్ రిలయబుల్ కూడా ఉంటుండే. ఫస్ట్ జనరేషన్ లో ఏంటి చాలా బల్క్ ఉంటుండే, ఇంత పెద్ద రూమ్ లో ఆక్యుపై అవుతుండే. సో ఇవన్నీ ప్రాబ్లమ్స్ కూడా మనం సాల్వ్ చేసేసి ట్రాన్సిస్టర్స్ తో రీప్లేస్ చేసి వాక్యూమ్ ట్యూబ్స్ ని మనము సెకండ్ జనరేషన్ ఆఫ్ కంప్యూటర్స్ ఇస్తాం. మరి ట్రాన్సిస్టర్ అంటే ఏంటి? ట్రాన్సిస్టర్ అంటే 3-pin డివైస్ లైక్ బీజేటీ ట్రాన్సిస్టర్ ఆర్ ఎన్పిఎం ట్రాన్సిస్టర్. సో అవి మోస్ట్లీ ఎలక్ట్రానిక్ సైడ్ ఆఫ్ అంటే ఎలక్ట్రానిక్ స్టూడెంట్స్ కి అవి ఆ టైప్ ఆఫ్ ఎగ్జామ్స్ లో అవి అడుగుతారు. బట్ ట్రాన్సిస్టర్ ఇస్ 3-pin డివైస్, అక్కడ వరకు సరిపోద్ది. స్మాలర్ ఉంటుండే బికాస్ లైక్ ఇది చాలా పెద్ద సైజ్ ఉంటుంది. ఒక ట్రాన్సిస్టర్ అనేది చాలా చిన్న స్మాల్ సైజ్ లో ఉంటుండే. సో ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చాక మనకు చాలా స్పేస్ తగ్గిపోయింది అండ్ చాలా స్పీడ్ పెరిగింది అండ్ మోర్ రిలయబుల్ కూడా. సో బెస్ట్ ఎగ్జాంపుల్ IBM 6020, IBM 7094. నెక్స్ట్ థర్డ్ జనరేషన్. మనం ఇక్కడ నుంచి సెకండ్ నుంచి థర్డ్ కూడా వచ్చేసాం. థర్డ్ లో ఏమవుతుంది? ఈ థర్డ్ జనరేషన్ ఆఫ్ కంప్యూటర్స్ వర్ between 1965 to 1971, which were built using the integrated circuits. What is an integrated circuit? Integrated circuit is a combination of transistors. So nothing but transistors only. We go to transistors. Integrated circuits lo kuda transistors use chestamu, but in more of numbers. We use more number of transistors into one single chip. We call it integrated circuits. Silicon chips with multiple transistors. సో ఇక్కడ సెకండ్ లాంగ్వేజ్ మనం సెకండ్ జనరేషన్ ఆఫ్ లాంగ్వేజ్ నుంచి మళ్ళీ థర్డ్ జనరేషన్ లాంగ్వేజ్ కూడా వచ్చాం. ఇక్కడ ఏమవుతుంది? ఫోర్ట్రాన్ యూస్ చేస్తాం. ఫోర్ట్రాన్ ఫర్ గివింగ్ ఇన్స్ట్రక్షన్స్. సో ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడానికి ఫోర్ట్రాన్ వాడతాం. ఫోర్ట్రాన్ అంటే ఏంటి? ఫార్ములా ట్రాన్స్లేషన్. ఓకే, ఫోర్ట్రాన్, దీనికి అబ్రివేషన్ కూడా అడగచ్చు. ఫోర్ట్రాన్ ఫార్ములా ట్రాన్స్లేషన్. కోబాల్ కామన్ బిజినెస్ ఓరియంటెడ్ లాంగ్వేజ్ అంటే కామన్ ఓరియంటెడ్ లాంగ్వేజ్. ఓకే, Common Business Oriented Language. Abbreviation for COBOL is Common Business Oriented Language. Basic ante enti? Dani abbreviation enti ante Beginners All Purpose Symbolic Instruction Code. Ante business, B for business, A for all purpose, S for symbolic, I for instruction, C for code. మళ్ళీ రిపీట్ మళ్ళీ నాతో పాటు రిపీట్ చేయండి. బిజినెస్, ఆల్ పర్పస్, సింబాలిక్ ఇన్స్ట్రక్షన్ కోడ్ ఫర్ బేసిక్ అబ్రివేషన్. సో ఇక్కడ ఇందులోకి వచ్చే వరకు మనకు స్పీడ్ కూడా పెరిగింది. సో ఇప్పుడు మనం మోర్ నెంబర్ ఆఫ్ ట్రాన్సిస్టర్స్ యాడ్ చేయడం వల్ల స్పేస్ తగ్గింది, స్పీడ్ పెరిగింది. సో ఇప్పుడు స్పీడ్ ఏంటి? మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చే వరకే మనకు మిల్లీ సెకండ్ నుంచి మైక్రో సెకండ్ ప్రాసెసింగ్ అచీవ్ చేస్తే ఈ నుంచి ఇక్కడికి వచ్చే వరకు మనం నానో సెకండ్స్ ఆఫ్ ప్రాసెసింగ్ టైం అచీవ్ చేస్తాము. సో ఇక్కడ రిమోట్ ఉంటుంది, టైం షేరింగ్ అండ్ మల్టిపుల్ ప్రోగ్రామ్స్ కూడా మనము ప్యారలల్ గా ఎగ్జిక్యూట్ చేసుకునే ఫీజిబిలిటీ అనేది వచ్చేసింది. మనకు థర్డ్ జనరేషన్కి వచ్చే వరకు హనీవెల్ 6000, IBM 360 ఇస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్. నెక్స్ట్ వచ్చేసి సో ఇప్పుడు ఫోర్త్ జనరేషన్. ఇప్పుడు మనం థర్డ్ జనరేషన్ నుంచి మళ్ళీ ఫోర్త్ జనరేషన్ కూడా వచ్చేసాం. ఫోర్త్ జనరేషన్ ఆఫ్ కంప్యూటర్స్ ఎక్కడి నుంచి ఉందంటే 1971 నుండి 1980 వరకు ఫోర్త్ జనరేషన్ కంప్యూటర్స్ ఉంటాయి. సో ఇక్కడ టెక్నాలజీ ఏంటి? సో ప్రాసెసింగ్ కి మనం ఏం యూజ్ చేస్తున్నాము, స్టోరేజ్ అండ్ ఇన్స్ట్రక్షన్స్ కి ఏం యూజ్ చేస్తున్నాము అంటే ఇక్కడ మైక్రో ప్రాసెసర్ అనేది టెక్నాలజీ. సో ఇక్కడ ఇది VLSI బేస్డ్ సర్క్యూట్స్ యూజ్ చేసుకొని మనము మైక్రో ప్రాసెసర్ బిల్డ్ చేసాము, విచ్ ఇస్ నథింగ్ బట్ ట్రాన్సిస్టర్స్ ఓన్లీ, మోర్ నెంబర్ ఆఫ్ ట్రాన్సిస్టర్స్. సో ఇక్కడ ట్రాన్సిస్టర్స్ ఇంకా ఎక్కువ యాడ్ చేస్తాము,
విఎల్ఎస్ఎస్ టెక్నాలజీ యూస్ చేసుకొని ఫర్ ప్రాసెసింగ్ ద డేటా. అండ్ ఫర్ సెమీ కండక్టర్ మెమరీ అంటే ఇక్కడ మనము డేటా స్టోరేజ్ అనేది 2 ways లో డివైడ్ చేసాము, ర్యామ్ అండ్ స్టోరేజ్. ర్యామ్ అండ్ మెమరీ అనుకోండి, స్టోరేజ్ అనుకోండి. సో ఇప్పుడు మనం నార్మల్గా ఫోన్లో చూస్తే ర్యామ్ ఎంత, స్టోరేజ్ ఎంత అని అంటాం కదా. సో ర్యామ్ అనేదేమో ఇక్కడ సెమీ కండక్టర్ మెమరీకి యూజ్ చేసుకొని ర్యామ్ ఇంప్లిమెంట్ చేసాము, మ్యాగ్నెటిక్ స్టోరేజ్ డివైసెస్ యూజ్ చేసుకొని స్టోరేజ్ ఇంప్లిమెంట్ చేసాము, అంటే ఎస్డి కార్డ్ అండ్ ర్యామ్ అని మీరు అలా అనుకోవచ్చు. 4th జనరేషన్ లాంగ్వేజెస్ ఇక్కడికి వచ్చే వరకు 4th జనరేషన్ మెషిన్ లో 4th జనరేషన్ లాంగ్వేజెస్ వచ్చేసాయి. ఇక్కడ వచ్చేసే వరకే బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ 4th జనరేషన్ లాంగ్వేజ్ ఈజ్ పైథాన్, జావా, సి అండ్ సో ఆన్. ఇవన్నీ కూడా 4th జనరేషన్ లాంగ్వేజెస్ ఉంటాయి. ఇక్కడ మల్టీ ప్రాసెసింగ్ అండ్ మల్టీ ప్రోగ్రామింగ్ కూడా మనం ఇంప్లిమెంటేషన్ చేయగలిగాము. అండ్ ఎగ్జాంపుల్స్ ఈస్ Apple 1 అండ్ Apple 2 అండ్ IBM 4341. 5th జనరేషన్, ఇవి 4th జనరేషన్ ఏదైతే ఉందో అది VLSI సర్క్యూట్స్ బేస్ చేసుకొని మైక్రో ప్రాసెసర్స్ మీద మనం ఇంప్లిమెంటేషన్ చేసాం. బట్ 5th జనరేషన్కి వచ్చేసే వరకే ULSI అండ్ AI. అంటే ULSI ఏంటంటే అల్ట్రా లార్జ్ స్కేల్ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్, అల్ట్రా లార్జ్ స్కేల్ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ అల్ట్రా లార్జ్ స్కేల్ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్ టెక్నాలజీ యూజ్ చేసుకుంటూ మనం 5th జనరేషన్ ఫిఫ్త్ జనరేషన్ కంప్యూటర్స్ ని మనం అచీవ్ చేసాం. సో ఇక్కడ ఫోకస్ దీని యొక్క 5th జనరేషన్ యొక్క ఫోకస్ మేజర్లీ ఏంటంటే న్యాచురల్ లాంగ్వేజ్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. సో అండ్ ఫ్యూచర్ ఏంటి, సో ఇప్పుడు మనం ఆ న్యాచురల్ లాంగ్వేజ్ అండ్ ఆర్టిఫిషియల్ వరకు వచ్చాము. సో ఇప్పుడు నెక్స్ట్ ఏంటి అంటే బయో చిప్స్. సో బయో చిప్స్ ఫర్ మెమరీ డివైజెస్, అంటే మెడికల్ చిప్స్ అయినా అండ్ మెమరీ డివైజెస్ కోసం అయినా నెక్స్ట్ లెవెల్లో వెళ్తుంది. స్కేల్ అండ్ మోడర్న్ అండ్ సూపర్ కంప్యూటర్స్ అండ్ రోబోటిక్స్. సో ఇప్పుడు ఇలాంటి కంప్యూటర్స్ ఎక్కువ ఏంటంటే రోబోటిక్స్ అండ్ సూపర్ కంప్యూటర్స్ కి మనం యూజ్ చేస్తున్నాము. ఎగ్జాంపుల్ ఇస్ రోబోటిక్స్ అండ్ సూపర్ కంప్యూటర్స్. ఇక్కడ మేజర్గా సో 5th జనరేషన్ ఆఫ్ కంప్యూటర్స్ లో ఇక్కడ మేజర్ క్వశ్చన్స్ ఏం అడుగుతారంటే 5th జనరేషన్ ఆఫ్ కంప్యూటర్స్ లో వాట్ టెక్నాలజీ వాజ్ బీయింగ్ యూజ్డ్, వాట్ లాంగ్వేజెస్ వర్ యూజ్డ్, అంటే ఏ లాంగ్వేజ్ యూజ్ చేస్తుండే, ఏం టెక్నాలజీ యూజ్ చేస్తుండే, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు వచ్చే అడ్వాంటేజ్ ఏమైంది, ఇందులో ఏమైంది. సో ఇలా ఇవన్నీ మనం ఒక లెవెల్ ఫస్ట్ నుంచి 5th వరకు వచ్చే వరకు ఏం జరుగుతుంది అనేది ఒక ఫుల్ పిక్చర్ లాగా సమ్వేర్ పిక్ చేసుకొని అడగొచ్చు. సో ఇక్కడ మీరు ప్రైమరీగా చూస్తే మనము 1st జనరేషన్ లో వాక్యూమ్ ట్యూబ్స్ వాడుతుంటే 2nd జనరేషన్ లో ఒక లిమిటెడ్ స్పేస్ లో చూస్తే సంథింగ్ ఏంటి అనుకుంటే అందులో ఆర్ మేబీ 1 inch ఆఫ్ స్పేస్ లో ఒక 10 to 15 అలా ట్రాన్సిస్టర్స్ వాడితే 2nd జనరేషన్కి వచ్చి అవి 10 నుంచి 100 అయింది. 3rd జనరేషన్కి వచ్చి 100 నుంచి 1000 అయిపోయింది. అండ్ 1000 నుంచి అండ్ ల్యాక్స్ అండ్ మిలియన్స్ వరకు కూడా లాస్ట్ 5th జనరేషన్ వరకు వచ్చేవరకే సేమ్ స్పేస్ లో మిలియన్స్ అండ్ మిలియన్స్ ఆఫ్ ట్రాన్సిస్టర్స్ ని మనం యాడ్ చేయడం జరిగింది. సో అలా యాడ్ చేయడం వల్ల మనం స్పీడ్ అచీవ్ చేసాము అండ్ స్పీడ్ అనేది ఇంక్రీజ్ చేసుకున్నాము, సైజ్ అనేది తగ్గించుకోగలిగాము. యా దట్స్ ఇట్. నెక్స్ట్ పాయింట్కి వచ్చేసి టైప్స్ ఆఫ్ కంప్యూటర్స్. సో ఇప్పుడు టైప్స్ ఆఫ్ కంప్యూటర్స్ లో కేటగరైజ్ అంటే మనం కంప్యూటర్ ని ఎలా మనం కేటగరైజ్ చేస్తాము, మల్టిపుల్ వేస్ ఉంటాయి. సో 1 is బై పర్పస్ ఉండొచ్చు, ఆర్ మేబీ బై పర్పస్ అంటే అది ఎందుకు వాడుతున్నాము అనే దాని మీద కూడా మనం కంప్యూటర్ ని కేటగరైజ్ చేయొచ్చు. ఆర్ మేబీ బై ఆపరేషన్ కూడా చెప్పొచ్చు, అంటే అది ఏ రకమైన ఆపరేషన్ పర్ఫామ్ చేస్తుంది అనేది. ఆర్ బై సైజ్ అండ్ పవర్. సో ఈ 3 సెగ్మెంట్స్ లో మేజర్ గా మనం ఒక కంప్యూటర్ ని కేటగరైజ్ చేస్తాం. సో ఫస్ట్లీ మనం బై పర్పస్ చూద్దాం. సో ఇప్పుడు బై పర్పస్ అంటే పర్పస్ ఏంటి, సో మనం ఆ కంప్యూటర్ ని బేసికల్ గా 2 కేటగిరీస్, జనరల్ పర్పస్ అండ్ స్పెషల్ పర్పస్. ఇప్పుడు జనరల్ పర్పస్ లో వస్తే డిజైన్ టు ఎగ్జిక్యూట్ ఎ వైడ్ వెరైటీ ఆఫ్ టాస్క్. వైడ్ వెరైటీ అంటే మనం చాలా రకాల టాస్క్లు పర్ఫామ్ చేయడానికి చాలా రకాల ఇన్స్ట్రక్షన్స్
ప్రోగ్రామ్స్ ఆర్ అప్లికేషన్స్ రన్ చేయడానికి ఈ జనరల్ పర్పస్ కంప్యూటర్స్ అనేది ఉంటాయి. సో what is the versatility and flexibility adapts to these are the two features, and examples is the desktops, laptops అయినా కంప్యూటర్స్ అయినా ఆర్ పర్సనల్ కంప్యూటర్స్ అయినా అండ్ స్మార్ట్ ఫోన్స్ అయినా ఇవన్నీ కూడా చాలా జనరిక్ పర్పస్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ని ఎగ్జిక్యూట్ చేయడానికి ఉంటాయి. సో ఇవి జనరల్ పర్పస్ కంప్యూటర్స్ కింద మనం కేటగరైజ్ చేయొచ్చు. స్పెషల్ పర్పస్ అంటే వీటి యొక్క ఇన్స్ట్రక్షన్స్ అనేది డిజైన్డ్ టు ఎగ్జిక్యూట్ ఓన్లీ స్పెషల్ టైప్ ఆఫ్ టాస్క్. ఫర్ ఎగ్జాంపుల్ ఈవీఎం మెషిన్స్ అయి ఉండొచ్చు ఆర్ ఏటీఎం మెషిన్స్ అయి ఉండొచ్చు. ఏటీఎం మెషిన్ ఈజ్ ఓన్లీ యూజ్డ్ ఫర్ విత్డ్రాయింగ్ ద మనీ. సో అది ఆ పర్పస్ కోసమే బిల్డ్ చేస్తారు. సో ఇట్ ఈస్ డిజైన్డ్ ఫర్ స్పెసిఫిక్ పర్పస్ అండ్ ఇట్ ఈస్ ఎ స్పెషల్ పర్పస్ మెషిన్. సో డెడికేషన్, సింగిల్ టాస్క్ డివైస్ విత్ ఫిక్స్డ్ ఇన్స్ట్రక్షన్స్, రిలయబిలిటీ, ఆప్టిమైజ్డ్ ఫర్ క్రిటికల్ అండ్ రిపిటేటివ్ టాస్క్స్. అంటే సో క్రిటికల్ అంటే చాలా అవసరం ముఖ్యమైన టాస్క్ల కోసం కానీ ఆర్ రిపిటేటివ్గా వస్తున్న టాస్క్ల కోసం కానీ మనం స్పెషల్ పర్పస్ కంప్యూటర్స్ని మనం వాడతాం. నెక్స్ట్ కేటగిరీ ఈజ్ బై ఆపరేషన్. మనం అసలు ఆ కంప్యూటర్ని అది డేటా ఎలా తీసుకుంటుంది, దాని యొక్క ఇన్పుట్ ఏంటి, అవుట్పుట్ ఏంటి, ఈ కేటగిరీస్ మీద మనం దాన్ని కన్సిడర్ చేస్తాం. అనలాగ్ కంప్యూటర్స్ డిజైన్ టు మెజర్ అండ్ ప్రాసెస్ కంటిన్యూస్ ఫిజికల్ క్వాంటిటీస్ రాదర్ దెన్ డిస్క్రీట్ డేటా. అనలాగ్ డేటా అని ఉంటుంది, డిస్క్రీట్ డేటా అని ఉంటుంది. అనలాగ్ డేటా అనేది మనకు లెట్స్ లైక్ అ వేవ్ ఆర్ సైన్ ఆర్ కాస్ కైండ్ ఆఫ్ సిగ్నల్ ని మనం అనలాగ్ డేటా అంటాము. జీరోస్ అండ్ వన్స్ ని బైనరీ డేటా అంటాము. A computer which handles physical analog data is considered as an analog computer, and a computer that processes digital data is considered as digital computer. So ikkada entante voltage, pressure, temperature and speed ivanni analog signals. Ee analog signals ni process chesedi analog computer. Output style renders as continuous wave signals and physical graphs. సెకండ్ వచ్చేసి నెక్స్ట్ టైప్ ఇన్ బై ఆపరేషన్ ఇస్ డిజిటల్ కంప్యూటర్స్. డిజిటల్ అంటే ఏం లేదు, ఇక్కడ మనకు డేటా అనేది డిజిటల్లో ఉంటుంది, అవుట్పుట్ డిజిటల్లో వస్తుంది, ప్రాసెస్ చేసేది కూడా డిజిటల్ ప్రాసెస్ చేస్తుంది. సో ఇది ఇట్స్ అ డిజిటల్ కంప్యూటర్. హైబ్రిడ్ కంప్యూటర్, సో లెట్స్ సే లైక్ ఇక్కడ ఏంటంటే రెండింటిని మిక్స్ కొట్టేస్తాం. సో ఇక్కడ హైబ్రిడ్ కంప్యూటర్ ఈజ్ మిక్స్ ఆఫ్ బోత్. లైక్ ఇక్కడ మనకు సిగ్నల్ ఏమో అనలాగ్ ఉంటుంది, దాన్ని కొంచెం డిజిటల్కి కన్వర్ట్ చేసుకుంటాము, దాన్ని ప్రాసెస్ చేస్తాము, అది హైబ్రిడ్ కంప్యూటర్ అవుతుంది. మెకానిజం అనలాగ్ ఇన్పుట్ కన్వర్టెడ్ ఇంటూ డిజిటల్ సిగ్నల్ ఫర్ లాజికల్ కంప్యూటేషన్. అప్లికేషన్ ఏంటంటే ఈసీజీ అయిండొచ్చు, డయాలసిస్ సిస్టమ్ అయిండొచ్చు. ఈసీజీ అనేది మనకు పల్స్ ఉంటుంది, పల్స్ ఈజ్ ఆల్వేస్ అనలాగ్, కానీ దాన్ని మనం ఒక కంప్యూటర్ నుంచి ప్రాసెస్ చేయాలి అంటే దాన్ని ఎలక్ట్రానిక్ కన్వర్ట్ చేస్తాము. ఓకేనా, నెక్స్ట్ కంప్లీట్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి సైజ్ అండ్ పవర్. సో సైజ్ అంటే ఇప్పుడు సింపుల్ చూస్తే మైక్రో కంప్యూటర్ ఆర్ మినీ కంప్యూటర్. ఇప్పుడు పర్సనల్ లెవెల్లో చూస్తే దీన్ని, సో ఇప్పుడు మైక్రో కంప్యూటర్ ఉంటుంది. సో ఇప్పుడు సింపుల్ చిన్న కంప్యూటర్ అంటే మనం మైక్రో లెవెల్ కేటగరైజ్ చేస్తాం. సైజు ఆర్ కొంచెం పెద్ద సైజులో వస్తాం మినీ అంటాము. ఇంకొంచెం ఎక్కువ యూజ్ అండ్ ఎక్కువ పవర్ యూజ్ చేస్తాం మెయిన్ ఫ్రేమ్, అండ్ దెన్ ఫర్దర్గా సూపర్ కంప్యూటర్ ఫర్ ట్రైనింగ్ ఏఐ మోడల్స్. ఓకే, సో చాలా ఇది కొంచెం చూడాల్సింది. సో కీ ఫ్యాక్ట్స్ అండ్ కీ ఫ్యాక్ట్స్ అంటే ఇది మేజర్లీ చాలా ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో వచ్చేది పాయింట్స్ ఉంటాయి. సో ఫాదర్ ఆఫ్ కంప్యూటర్ ఈస్ చార్ల్స్ బాబేజ్. ఫాదర్ ఆఫ్ మోడర్న్ కంప్యూటర్ సైన్స్ ఈస్ అలాన్ ట్యూరింగ్. Father of architecture and the binary is John von Neumann. 1948, in the year 1948 he invented it. Quantum computing, ఈ రోజుల్లో క్వాంటమ్ కంప్యూటింగ్ చాలా ఇంపార్టెంట్, చాలా వింటున్నాము. సో ఫాదర్ ఆఫ్ క్వాంటమ్ కంప్యూటింగ్ ఈజ్ రిచర్డ్ ఫెయిమన్. సో బైనరీకి ఇక్కడ ఈ కంప్యూటర్కి ఏంటంటే క్యూబిట్ యూజ్ చేస్తాం మనము, క్యూబిట్. సో క్యూబిట్ అనేది క్వాంటమ్ కంప్యూటింగ్ లో యూజ్ చేస్తాము. ఫస్ట్ ఇన్ ద కంప్యూటర్స్ అంటే ఫస్ట్ టైం ఏం జరిగింది. సో ఇక్కడ వస్తే ఫస్ట్ కంప్యూటర్ Z1 బై కొనార్డ్ జూస్. ఫస్ట్ నాన్ ప్రోగ్రామబుల్ డిజిటల్ పీసీ ABC. ఫస్ట్ జనరేషన్ పర్పస్ ENIAC నేను అబ్రివేషన్ ఇంతకుముందు ఇచ్చాను, మళ్ళీ చూడండి. ఫస్ట్ కమర్షియల్ కంప్యూటర్ ఈజ్ UNIVAC. ఫస్ట్ మైక్రో ప్రాసెసర్ Intel 404H ఆఫ్ ఇన్ 1971. ఫస్ట్ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్ ఇన్వెంటెడ్ బై J. Kilby and R. Noyce. First transistor by Bell Labs. First development of a computer in India, which is named as Siddhartha.
ఫస్ట్ సూపర్ కంప్యూటర్ క్రే CDC in 6600 ఫస్ట్